శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి 2025 కొత్త సంవత్సరంలో జనవరి నెలలో తొలి 10 రోజులకు సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లోనే తెలియజేయబోతున్నాను. ముందుగా కొన్ని గమనికలు కూడా చెప్తాను. అదేమిటంటే, ఈ 2025 అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆశలతో ఉంటుంటారు, కొత్త ఆశయాలతో ఉంటుంటారు. అనేక రకమైన సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టి కొత్త నిర్ణయాలతో ముందుకు పోవాలని తపన పడేవారు కూడా ఉంటారు. సరే, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి కష్టాలు వారివి, ఎవరి బాధలు వారివి, ఎవరి సుఖాలు వారివి. కానీ 2025లో వాస్తవానికి వ్యతిరేక గ్రహస్థులు అనేకం ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ కంగారు పడద్దు. సోషల్ మీడియాలో ప్రపంచం నెత్తిన పడిపోతుంది, అవి కూలిపోతాయి, ఇవి కూలిపోతాయి అని చెప్పగానే భయపడుతుంటారు. మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని మించిన గ్రహస్థులు గతంలో వచ్చాయి కనుక భగవంతుని ప్రార్థిస్తూ ప్రశాంతంగా నేను చెప్పే చిన్న రెమెడీని పాటిస్తూ ఉంటే అనుకూలతలు వస్తాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు జనవరి నెల 3వ తేదీ అంటే ఆ రోజు శుక్రవారం. మనకారకుడు చంద్రుడు, శుభగ్రహమైనటువంటి శుక్రుడు మనకు ఐశ్వర్యం కావాలన్నా, మన స్థితిగతులు చక్కగా అనుకూలంగా ఉండాలన్నా, పైగా మీ రాశికి అనే అడ్మినిస్ట్రేటర్ కనుక ఆ శుక్రుడు, ఈ చంద్రుడు, ఈ 2 గ్రహాలు కూడా మీకు 7వ రాశిలో, అంటే మీ రాశి సింహరాశి కదా, సింహం నుంచి 7వ రాశి, సింహం, కన్య, ధనస్సు, మకర, కుంభ, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం 7వ రాశిలో. ఆ ఇరువురు జనవరి నెల 3వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇద్దరు ప్రత్యక్షమవుతారు ఒకే నక్షత్రంలో. కనుక ఆ యొక్క గ్రహాల కలయికను దర్శించుకోవటానికి ప్రయత్నం చేయండి. వాస్తవంగా 2 శత్రు గ్రహాలు. దక్షిణం చివరి భాగంలోకి వచ్చేస్తున్నాం. జనవరి సంక్రాంతి పండుగతో దక్షిణం వెళ్ళిపోతుంది. అంటే ఆ దక్షిణాయనంలో చివరి భాగంలోనూ తిరిగి ఉత్తరాయణం ప్రారంభమైన మొదటి 15 రోజుల్లో మళ్ళా తిరిగి ఫిబ్రవరి 1వ తేదీన మళ్ళా 5 దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరువురు ప్రత్యక్షం అవుతారు కనుక జనవరి 3వ తేదీ, ఫిబ్రవరి 1వ తేదీ ఈ 2 రోజులు ఎన్ని పనులున్నా మేఘావృతం కాకుండా ఉంటే ఆకాశం చక్కగా నైరుతి దిక్కులో, నైరుతి అంటే దక్షిణం వైపు మూల, పడమర మూల, దక్షిణం పడమర కలిసిన మూల, సౌత్ అండ్ వెస్ట్ ఆ కార్నర్లో సూర్యుడు అస్తమించగానే శుక్రుడు ప్రత్యక్షమవుతాడు, నెలవంక ప్రత్యక్షమవుతాడు. ఇది నా వీడియోలు ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటారు కనుక ఎక్కడ ఎన్ని గంటలకి భారతదేశంలోనే చెప్పటం అనేది నిమిషాలు కష్టం కనుక సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి 8:59 గంటల లోపల, కొన్ని ప్రాంతాల్లో 8:30కే పూర్తయిపోవచ్చు, కొన్ని ప్రాంతాల్లో 8:15కే పూర్తయిపోవచ్చు. కనుక ఈ 2 గ్రహాలను చక్కగా కనపడుతుంటాయి. సాధారణ కన్నులతోనే చక్కగా చూసి ఆ దర్శనం చేసుకొని ప్రార్థించండి. మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి రాబోతున్నటువంటి రోజులలో అనుకూలతలు కలగాలని కోరుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, మార్చి నెల 29వ తేదీ ఆ రోజున మీకు అష్టమ శని పీరియడ్ ప్రారంభమవుతుంది. మీకు 8వ స్థానంలోకి శని సంచారం వస్తాడు. ఎప్పుడది? మార్చి 29. ఆ రోజే అష్టమ స్థానంలో 6 గ్రహాలు కూటమిగా ఉంటాయి, షడ్గ్రహ కూటమి. ఆ రోజే మీకు అష్టమ స్థానంలో ఒక సూర్యగ్రహణం కనపడుతుంది. తెల్లవారితే విశ్వావసనాంశం ఉగాది. ఆ రోజు నుంచే మీ అష్టమ స్థానంలో 50 రోజుల పాటు శని రాహువుల యొక్క ఎదురెదురు ఫేస్ టు ఫేస్ వస్తున్నట్టుగా ఉంటుంది. ఒక వ్యతిరేక గ్రహస్థితి, శ్రాపిత దోషం అంటారు. దీని గురించి ఇక్కడ కంగారు పడద్దు. నేను చెప్పేటువంటి పరిహారాలు పాటిస్తుండే సింపుల్ పరిహారాలు. జనవరి 5వ తేదీన వేపాకు స్థానాన్ని గురించి మర్చిపోకుండా తప్పకుండా ఆచరించండి. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్దాం. సింహరాశి జాతకులకి 1వ తేదీ ఉదయంతో ప్రారంభమై 5వ తేదీ మధ్యాహ్నం 2:36 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఏదో శత్రువుల మీద మీరు విజయం సాధించిన ఫీలింగ్ మీకు వస్తుంటుంది.
నేను తప్ప ఇంకెవరు లేరు, నేను కనుకనే చేశాను, అది నా వల్లనే సాధ్యమవుతుంది. అక్కడ సాధ్యమైందా లేదా అనేది గట్టు మీద పెడదాము. కానీ మీకు ఏదో ఒక ప్రగాఢమైన విశ్వాసం కావటము, లేకపోతే గొప్ప ధైర్యం ఉండటము, నేను కనుక చేయగలుగుతున్నాను, నేను మాత్రమే చేస్తాను, నేను తప్ప ఇంకెవరు లేరు. చూసారా ఎన్ని రకాలుగా చెప్పుకుంటారో మీరు. శత్రువులపైన విజయం సాధించేటువంటి మనోధైర్యం నాకు తప్ప ఇంకెవరికి లేదు. ఒక విధంగా కొంచెం కాలర్ ఎగరేస్తారు. అదే సమయంలోనే వివాహ స్థానానికి సంబంధించి లేక వ్యాపార భాగస్వాములకు సంబంధించి దంపతులుగా ఉండే వారికి అనుకూలతలు ఉంటాయి. వివాహం కానిటువంటి వారు కొత్త నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రేమికులుగా ఉండేవారు నిర్ణయాలు తీసుకుంటాయి. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం మీకు ఏదైనా ఉందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి పోతే ఆ డాక్టర్ గారి రిపోర్ట్ ఎలా ఇస్తారో ఏమిటో కంగారు ఉంటుంది. ఆ రిపోర్టు చూసారే మీకు చాలా వరకు పాజిటివ్గా ఉంది రిపోర్టు, అరే బీపీ చాలా ఎక్కువ ఉంది, డాక్టర్ దగ్గరికి పోయినాను అక్కడ తక్కువగా ఉంది, షుగర్ ఇట్లా తక్కువగా ఉంది. ఆ రిపోర్ట్స్ కొంత అవి తక్కువగా ఉన్నాయని చెప్పి స్వీట్స్ తినకండి. కనుక ఏదేమైనా ఇవన్నీ కూడా చీకటి వెలుగులు లాంటిది గ్రహస్థితులు. మళ్ళీ 2 రోజులు పోగానే బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక తప్పకుండా ఆ 2 గ్రహాలను దర్శనం చేసుకోండి. ఇక 2వ పాయింట్కి వెళ్తే 5వ తేదీ మధ్యాహ్నం 2:36 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటిదంతా కూడా ఇది నత్తనడకే, అంతా వ్యతిరేకంగానే ఉన్నట్టుంటుంది. దీంట్లో అష్టమచంద్ర దోషం అని అంటారు. అష్టమచంద్ర దోషం అంటే అది కొంచెం అనుకూలంగా ఉంటుంది. అంటే మీకు 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తాడు. అది ఎప్పుడంటే 5వ తేదీ మధ్యాహ్నం 2:36 దగ్గరతో ప్రారంభమై 7వ తేదీ సాయంత్రం 5:50 దాకా ఉంటుంది. కనుక దీని గురించి కంగారు పడద్దు. కొన్ని పనులు అనుకోకుండా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి వెహికల్లో పోతుంటే వెహికల్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చే అవకాశం. అదే సమయంలో ఒక్కోసారి కీస్ కనపడకను, సెల్ ఫోన్ కనపడకను, లేకపోతే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఎక్కడో పెట్టి మిస్ కావటము, ఏవో కొంత ఆటంకాలు వచ్చిన కారణంగా మీ చేసే పనులకి కొన్ని అంతరాయాలు కలిగే సూచనలు ఉంటాయి. దీంతోపాటు తండ్రి గారు కూడా ఆయన ఏదన్నా అంతకుముందు బాగా మాట్లాడేటువంటి ఆయన సడన్గా ప్లేట్ ఫిరాయించి ఏదన్నా 2 మాటలు ఎక్కువగా మీకు అగెనిస్ట్గా మాట్లాడుకో మీరు చిరున కోపం వస్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. సరే ఇన్ని జరిగినప్పటికీ కూడా 10వ తేదీ మాత్రం మొదట మీకు ఎంత కొన్నంత ధైర్యంగా ఉంటుందండి. అలాంటిది 10వ తేదీ కూడా మీరు మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ చక్కగా అనుకూలంగా రెపరెపలాడుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలంటూ వస్తాయి. ఇక నెక్స్ట్ సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలని నక్షత్రం వారీగా అవి ఎప్పుడెప్పుడు అంటే తెలియజేస్తారు. మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి జనవరి 4వ తేదీ శనివారం రాత్రి 9:23 ప్రారంభమై 5వ తేదీ ఆదివారం రాత్రి 8:18 వరకు అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడదు. ఇక 2వ నక్షత్రం పూర్వ పలుకుని పుబ్బా నక్షత్రం అంటారు. వీరికి 5వ తేదీ ఆదివారం రాత్రి 8:18 ప్రారంభమై 6వ తేదీ సోమవారం రాత్రి 7:06 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇది విసర్జనీయ సమయము. కనుక క్రొత్త కార్యక్రమాలకి కొంగొత్త నిర్ణయాలకి కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిది. ఇక 3వ నక్షత్రం సింహరాశిలో ఉత్తర పలుగుని, దాన్ని ఉత్తరా నక్షత్రం అంటారు. ఉత్తరా నక్షత్రం తొలిపాదంలో జన్మించినట్టు జాతకులకి 6వ తేదీ సోమవారం రాత్రి 7:06 ప్రారంభమై 7వ తేదీ మంగళవారం సాయంత్రం 5:50 వరకు వారికి కూడా అనుకూల సమయం కాదు. క్రొత్త కార్యక్రమాలకి మొగ్గు చూపకుండా పాత కార్యక్రమాలు వాటి మీదే మీరు రొటీన్గా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి ఉంచవచ్చు. ఇది ఇంతవరకు అయింది. నెక్స్ట్ మరొక చిన్న గమనిక కూడా చెప్తాను. అదేమిటంటే పితృదోషాలనేవి చేస్తున్నాం కదా, ఆ 97 రోజుల పాటు జరిగేటువంటి పితృదోషాల కార్యక్రమం, అందులో 71 రోజులు మాత్రమే పూర్తయింది. ఇంకా 26 రోజులు బ్యాలెన్స్ ఉంది. అది కావాలని ఆపటమే జరిగింది. ఎందుకు ఆపాము ఏమిటనేది చాలామంది తెలియదు. నేను రాశి ఫలితాల ద్వారా చెప్తాను. అంటే సపరేట్ వీడియో చేస్తే కొంతమంది చూడవచ్చు, కొంతమంది చూడవచ్చు. రాశి ఫలితాలు తప్పకుండా చూస్తారు. ఏమిటంటే వాస్తవంగా ఆ 26 రోజులు జనవరి ఎండింగ్తో అయిపోతాయి, మౌని అమావాస్య నాటికి అయిపోతాయి. కానీ చెయ్యలే. ఎందుకనంటే రాబోతున్న మార్చి 29వ తేదీ శని కుంభరాశిలో ప్రవేశించిన క్షణం నుంచే 50 రోజుల పాటు
రాహువుతో కుస్తీ పడుతుంటూ ఉంటుంది. 50 రోజుల పాటు శని రాహుల సంఘర్షణ, దాని శ్రాపిత దోషము అంటారు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఆందోళన చెందవద్దు. అదే రోజున అంటే మార్చి 29వ తేదీనే షడ్గ్రహ కూటమి, 6 గ్రహాలు కూటమిగా ఏర్పడతాయి. ఎవరెవరు తెలుస్తారుగా తెలుసు. అక్కడ చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, శని, రాహు, 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి. ఆ కూటమి జరిగేటువంటి తరుణంలోనే ఈ శని ఇక్కడ రావటం. శని వచ్చినప్పటి నుంచి 50 రోజుల పాటు శని రాహుల సంఘర్షణ. ఆ రోజే సూర్యగ్రహణం. మీ రాశికి అధిపతి ఎవరు? రవి. ఆ రవికి సూర్యగ్రహణం. ఇవన్నీ ఉండి ఆ తర్వాత మే నెల, జూన్ నెల, జూలై నెలలో 7 రాసుల్లో గ్రహమాలిక యోగాలు ఇలాంటి వ్యతిరేకతలు ఉన్నాయి కనుక అప్పుడు ప్రత్యేకంగా వీటికి కొంతవరకు శాంతి పరిహారం లాంటివి చేసుకోవాలంటే అది మళ్ళీ డబ్బుతో కూడుకున్న పని. సరే, డబ్బు ఖర్చు పెట్టే శక్తి ఉన్నప్పటికీ శాస్త్రీయంగా దాన్ని చేయించేటువంటి వ్యక్తులు దొరకడం కూడా కొంచెం కష్టసాధ్యం. అందుచేత ఏంటంటే పనిలో పనిగా కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటారు పెద్దలు. అలాగే ఒక 2-3 నెలలు దీన్ని వాయిదా వేసుకుంటే, అంటే కొన్ని నెలలు తీసుకుంటే ఆ చివరి 26 రోజులు ఉన్నాయి కనుక ఆ చివరి రోజులు ఆ మార్చి 29 తర్వాత గ్రహస్థితిలో కలిపామంటే అది ప్రత్యేకంగా పైసా కూడా ఖర్చు కాకుండా కార్యక్రమం అయిపోతుంది. పైగా చివరి కార్యక్రమం పబ్లిక్లో జరుగుతుంది. విజయవాడలో కానీ, రాజమండ్రిలో కానీ, ఎక్కడో ఒక మంచి ప్రాంతంలో, విశాఖపట్నంలో జరగవచ్చు. ఇంకా డేట్ ఫిక్స్ చేయదు కనుక ఇవి ఇలా చేస్తే బాగుంటుందని వయోవృద్ధులుగా ఉండేవారు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఈ పాండిత్యంలో నిష్ణాతులుగా ఉండేటువంటి వారు ప్రత్యేకంగా నాయన గార్గే సిద్ధాంతి ఈ కార్యక్రమం చేస్తున్నావయ్యా, చాలా సంతోషం. కనుక ఈ కార్యక్రమం మౌని అమావాస్య అయిపోయిందంటే తిరిగి ఆ కార్యక్రమం ఉంది కదా, అది చేసేవాళ్ళు ఎవరున్నారు? కనుక తప్పకుండా ఇంత దూరం చేసి 26 రోజులే చిట్ట చివరి 26 రోజులు క్రూషియల్గా ఉన్నాయి కనుక ఆ 26 రోజుల్లో చివరి భాగాన్ని ఈ పాల్గొన అమావాస్య తర్వాత జరిగేటువంటి 50 రోజుల దాన్ని ఏమంటారంటే శని రాహుల శ్రాపిత దోషంలో ముగిసే విధంగా చేస్తే ఆ దోష పరిహారం కూడా దీంట్లో కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని కొంచెం వాయిదా వేసుకుంటూ వచ్చాను. కనుక ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నవారు ఈ చిన్న నిర్ణయాన్ని కొంచెం గమనించి అర్థం చేసుకోవాలని ఆశిస్తూ శుభం.